చేబ్రోలు కిరణ్ అన్న అతను చాలా ఇదిగా మాట్లాడాడు. ప్రభుత్వం కూడా అతన్ని అరెస్ట్ చేసింది. సో అంటే ఏంటి మరీ రాజకీయ నాయకుల మీద హద్దు మీరి ఇంట్లో దాకా వెళ్ళిపోయి లేడీస్ని తిడుతున్నారు కదా. సో దీన్ని అప్రిషియేట్ చేస్తారా మీరు గవర్నమెంట్ని అరెస్ట్ చేసింది కాబట్టి, లేదంటే ఇది కూడా ఏదన్నా ప్లాన్ ఉందని అనుకుంటున్నారా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్ చేసిందే వాళ్ళు కదా. ఇప్పుడు ఆ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే దీనికి కారణం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే కారణం కాబట్టి సో అప్రిషియేషన్ ఏం లేదండి. సో అసలు ఫస్ట్ జరగకుండా చూడాల్సిందని మా అభిప్రాయం. జరగకుండా చూడడం అంటే జరిగిపోయిన తర్వాత కదా చర్యలు తీసుకుంటారా, జరగకుండా ఎలా చూడగలుగుతారా? సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయబట్టే కదా ఈరోజు ఇలాంటి వార్డ్స్ వచ్చినాయి. సో అది మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే జగన్ అనే వ్యక్తి మాజీ సీఎం, ఒక ఇండియాలోనే టాప్ మోస్ట్ లీడర్, 151 సీట్లతోటి ఏ పార్టీ రాని విధంగా జగన్ అనే వ్యక్తి వచ్చాడు. అంటే మీ ఉద్దేశం ఏంటి, టీడీపీ వల్ల తెలుగు కావాలని చేయించారని మీరు అనుకుంటున్నారా? అతనితోని కావాలని కాదు, ఆ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి సో ఇది 100% తప్పే అనమాట. ఎవరన్నా అతనే కాదు, ఎవరన్నా సరే అది తప్పే. మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంది కదా, అరెస్ట్ చేసింది కదా, మరి దాన్ని మీరు అప్రిషియేట్ చేయాలి. సో ఇప్పుడు ఆ వీడియోని మనం తీయలేం కదా, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, అట్లీస్ట్ 1% నిజం అనుకుంటారు కదా. అది తెలియదు కదా ప్రజలకి. ఇప్పుడు ఆ ప్రూఫ్స్ తోటి మళ్ళీ ఇప్పుడు జగన్ని ప్రూవ్ చేయమని ఇది అని చెప్పి కరెక్ట్ కాదు కదా. సో ఇంకా కవిత గారు అయితే జగన్ 2.0 చూస్తే బాగుంటది, చాలా ఘోరంగా ఉంటదని కూడా అప్రిషియేట్ చేశారు జగన్ గారిని. పవన్ కళ్యాణ్ గారిని ఏమో అన్ఫార్చునేట్లీ బికమ్ ఏ డిప్యూటీ సీఎం అన్నారు. ఏంటి ఈ రెండు వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? 100% కవిత అన్న దాంట్లో 100% కరెక్ట్ అండి. అన్ఫార్చునేట్ గా డిప్యూటీ సీఎం అయ్యాడు, అన్ఫార్చునేట్ గా ఒక ఎమ్మెల్యే అయ్యాడు. కానీ నార్మల్ గా అతను ఎంపీటీసీకి కూడా ఎక్కువ అనే కాన్సెప్ట్ ఉంది బయట ప్రజలకి. నిజంగానే అనిపిస్తుంది. ఎందుకంటే అతను 10 ఏళ్ళు బట్టి రాజకీయాలు చేస్తున్నాడు. ఏ రోజు సీరియస్ గా చేశాడు? ఏ రోజు పాలిటిక్స్ సీరియస్ గా చేశాడు చెప్పండి? ఫ్లైట్స్ లో తిరగడం తప్ప ఏ రోజు ప్రజల మధ్యలోకి వచ్చి తిరిగిన ఒక్క సభ చెప్పండి మీరు. అంటే పెద్ద పెద్ద సభలు పెట్టారు, అన్ని చేశారు. అదే చెప్తున్నా, జస్ట్ ఫ్లైట్ లో ల్యాండ్ అవుతాడు, వచ్చి 4 స్పీచ్లు ఇస్తాడు, ఇట్లా పెట్టి ఇలా అనేసి వెళ్ళిపోతాడు. సో ఏదన్నా ఒక మాట అన్నాడు, సుగాలి ప్రీతి గురించి చెప్పాడు. సో అట్లీస్ట్ ఒక చిన్న ఇష్యూ అది. సో దాన్ని ఆ రోజు ఎంత రాజకీయం చేశాడు జగన్ మీద. సో జగన్ అది ఇది లేడీస్కి తర్వాత ఎంతోమంది లేడీస్ కనిపించకుండా పోయాడని చెప్పాడు. దాని గురించి కనీసం ఒక ఇది ఉందా? జగన్ ఉన్నప్పుడు చాలా మంది లేడీస్ కిడ్నాప్ అయ్యారు, కనిపించలేదు, ఎంతో నెంబర్స్ సంథింగ్ చెప్పేవాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు కనీసం ఇష్యూ అనేదే రైజ్ లేదు. రీసెంట్గా ఒక లేడీ చెప్పారు కదా. సో వెళ్ళి పవన్ కళ్యాణ్ అడిగితే లేదు మాకు చేతుల్లో లేదు అది ఇది అని చెప్పేసి ఆమెను పంపించాడని చెప్పి నేను ఒక వీడియోని చూశాను రీసెంట్గా. వాళ్ళ మదర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అలాంటి వ్యక్తిని మనం సీరియస్ పొలిటీషియన్ అని ఎలా అనుకుంటాం? ఒక మాట ఇచ్చినప్పుడు జగన్ కొన్ని హామీస్ ఇచ్చాడు, ఒక్కటన్న దాంట్లో మిస్ మ్యాచ్ అవ్వకుండా ప్రతిదీ చేశాడు. వితిన్ 4 yearsలో కరోనా తీసేస్తే 4 yearsలో ప్రతి పథకాన్ని అమలు చేశాడు. 2.0 ఇప్పుడు ఫస్ట్ 1.0 జగన్ కేవలం ప్రజల కోసమే చూశాడు. ఈసారి 2.0 వేరుగా ఉంటుంది. అంటే లైక్ రాజారెడ్డి పాలన. రివెంజ్ అనేది కాదు, అది రివెంజ్ కాదు. 2.0 అంటే ఇన్నాళ్ళు ఏదో చూసి చూడనట్టు మామూలుగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరైతే ఈరోజు నిన్న టీడీపీ అధికారంలోకి రాగానే సచివాలయాల మీద పోస్టులు తీసేయడం, లైక్ వాటిని పగలగొట్టడం, సంథింగ్ చేశారు. అలాంటిది 2.0 అంటే పర్టికులర్గా వీళ్ళ మీద మనం కక్ష సాధింపజేయాలనేది ఉండదు. జస్ట్ ఎవరైతే అవినీతికి అన్యాయానికి పాల్పడ్డారో వాళ్ళ మీద కరెక్ట్గా ఇచ్చేయడమే 2.0. అంటే మళ్ళీ జగన్ గెలుస్తాడని మీరు ఎలా చెప్పాలి? 100% అండి. ప్రతిసారి ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది జరగదు కదా. అంటే మెయిన్ కారణం ఏమి ఉంటుందని జగన్ గెలవడానికి మెయిన్ రీజన్ అంటే జగన్ మంచి చేశాడు, సో అదే చూస్తారు. మళ్ళీ కూటమి పోటీ చేసినా ఇంకో పార్టీ వచ్చి సిపిఐ పోటీ చేసినా ఎవరు చేసినా సరే జగన్ ఆపలేరండి. ఈసారి 150+ మళ్ళీ వస్తాడు. వీళ్ళు ఫెయిల్ అయితేనే కదా వీళ్ళు ఫెయిల్ అవ్వడం 1 yearలోనే ఫెయిల్ అయిన చూపించారు కదా. అంటే ఏ ఫెయిల్ చూసి మీకు కనిపించినాయి? సూపర్ 6 ఉన్నారు. ఒక పథకం చెప్పండి, లేడీస్కి బస్సు ఇచ్చారా? జగన్ అంత ఇది కరోనా క్రైసిస్ లో కూడా ఒక్క పథకం ఆపలేదు. ఈవెన్ అమ్మఒడి ఉంది, అమ్మఒడికి ఏ రోజన్నా ఆపాడా? వీళ్ళు వచ్చాక అమ్మఒడి లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే లేడీస్కి ఫ్రీ బస్ లేదు. ఏ సక్సెస్ చేశారు? ఒక్కటన్నా ఉందా? పెన్షన్ 4000 చేశారన్నారు కదా. పెన్షన్ 4000 చేశారన్నారు కదా. పెన్షన్ 4000 చేశారంట. ఇంకా చేస్తారు కదా, ఇంకా ముందు చేయించామో కదా. సరే పింఛను 4000 చేశారన్నారు. ఇంతకుముందు జగన్ ఏ రోజన్నా
ఇది ఇతను టీడీపీ, ఇతను బీజేపీ, ఇతను ఇది పవన్ కళ్యాణ్ పార్టీ అని చేసి ఏ రోజు చూసి ఇలా పింఛన్లు ఇవ్వలేదు. ఈరోజు వీళ్ళు టీడీపీ అయితే నెలకి ఇప్పుడు మళ్ళీ జన్మభూమి కమిటీలు చేస్తున్నారు. జన్మభూమి కమిటీ అనేది వరస్ట్. ఏంటంటే వీళ్ళు మన పార్టీ అయితేనే వీళ్ళకి పింఛన్ ఇవ్వాలి, వీళ్ళు మన పార్టీ కాబట్టి వద్దు. జగన్ అలాంటిది ఏ రోజు చూడలేదు. పార్షియాలిటీ అనేది జగన్ ఇప్పుడు వెళ్ళి మీరు టీడీపీ వాళ్ళని ఎవరిని అడిగినా చెప్తారు ఒకటే మాట, మీకు ఏదైనా పథకం మిస్ అయిందా పొరపాటున కూడా ఎవరు చెప్పలేరండి. ఎందుకంటే జగన్ ఏ రోజు పార్షియాలిటీ చూపించలేదు. ఈవెన్ లీడర్స్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, లైక్ సర్పంచ్లు ఉన్నారు, వీళ్ళు ఎవరికి పవర్స్ ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ డైరెక్ట్ ప్రజల్లోకే ఇస్తున్నాడు. సచివాలయంకి వెళ్తాం, సో అడుగుతారు మీ ఆధార్ కార్డు ఏంటి, పాన్ కార్డు ఏంటని. సో మీరు ఏ పార్టీ అని అడగరు. అదే జన్మభూమి కమిటీ వస్తే మీరు ఏ పార్టీ, ఏంది, ఎవరు కోటేశారు, ఈ క్వశ్చన్లు ఉంటాయి. అది గత 5 సంవత్సరాలు సంక్షేమ పథకాలు ఇచ్చి అప్పుల్లో ఉన్నాము, ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తే మళ్ళీ స్టేట్ డెవలప్ అయ్యేది ఎప్పుడు అని అడుగుతున్నారు మరి వాళ్ళు. ఇచ్చే ముందు తెలియదా ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి మనకి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది. అది ఈవెన్ ఒక లీడర్ నార్మల్ ఒక స్టూడెంట్కే తెలుసు మన బడ్జెట్ ఎంత లోటు ఉంది ఏందని చెప్పేసి. అలాంటిది ఒక లీడర్కి తెలియదా మనం ఎన్ని పథకాలు ఇస్తే మనం సర్వే అవ్వగలమా లేదా, రేపు డెవలప్ చేయగలమా లేదని. అలాంటివి తెలియకుండా ఏదో ఫాల్స్ హామీలు ఇచ్చి దాన్ని ప్రజల్లోకి పంపించి గెలిచామని విరవీగుతున్నారు తప్ప జగన్ ఆ రోజు ఎంత లోడ్ బడ్జెట్లో ఉన్నా ఎంత ఉన్నా సరే దాన్ని ప్రతిదీ అమలు చేసి చూపించాడు పేద ప్రజలకు. వచ్చేసారి జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? 150+. 150+ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.